తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో తాడేపల్లి పట్టణంలోని మహానాడు ఏరియా పట్టాభిరామయ్య కాలనీలోని చిన్నపోతుల చిన్నగారి టీడీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విచ్చేసిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ కృష్ణయ్య, రేడియాలజిస్ట్ డాక్టర్ శరత్ కుమార్, గైనకాలజిస్టులు డాక్టర్ సులోచనారాణి, డాక్టర్ శ్రావణ కుమారి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీల్ వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరాదేవి ప్రత్యేకంగా విచ్చేశారు. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన నారా బ్రాహ్మణి వైద్యులను క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరంలో అందించే వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనంలో అధునాతన వైద్య పరికరాలను పరిశీలించి వైద్యులు అందించే వైద్య సేవల గురించి నారా బ్రాహ్మణి వివరంగా తెలుసుకున్నారు. Hello, good morning everyone. Namaskaram. Hello, good morning. Hello, namaskaram. You read it here. So once you read it, data is captured. Manu general prints evo report is some prints are a bit expensive, but kavalante data is captured in the computer. Ivanni మన దగ్గర చేసినవి ఇవన్నీ క్యాంప్ స్టార్ట్ చేసాము. Positive case. Those are the nodules. And this is the area that is affected. So the doctor will go and put a needle into that under ultrasound guidance, take a small piece. Annually. Otherwise, after 2 years, after years. Every 2 years is a must. But family history unte any problem, any chinna symptom unna kuda they should approach to us. Then we will evaluate further. Right. Mass unte we do FNAC, then excision biopsy or mastectomy, whatever the it became so rampant now. Sometimes there is one side. Thank you for all your good work. Yeah. Thanks. Thank you. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నారా బ్రాహ్మణితో పాటు CEO డాక్టర్ కృష్ణయ్య మాట్లాడారు.
నా పేరు డాక్టర్ కృష్ణ అండి. నేను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నాను. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా అధునాతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎంతోమందికి ఉచితంగా, ఎంతోమందికి అతి తక్కువ ఖర్చులో ప్రపంచ స్థాయి నాణ్యమైనటువంటి క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఈ మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా అత్యంత ఆధునికమైనటువంటి ఈ వ్యాన్లో, ఈ బస్సులో మనకి మ్యామోగ్రఫీ, చాలా నూతనమైనటువంటి అధునాతనమైనటువంటి మ్యామోగ్రఫీ పరికరం, అలాగే అల్ట్రాసౌండ్ పరికరం, అలాగే ఎక్స్రే పరికరం, ఇవన్నీ కూడా ఉచితంగా ఇక్కడికి మంగళగిరి టౌన్కి వచ్చి ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గరే ఇటువంటి వైద్యాన్ని అందించడానికి ఒక అనుభవం ఉన్నటువంటి బృందం అంతా మీ దగ్గరికి వచ్చారు. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి బయటపడితే అక్కడి నుంచి మేము ఆ బాధ్యత అంతా తీసుకొని ఆ వైద్యం మా హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కావాల్సిన ఫర్దర్గా చేయాల్సినటువంటి పరీక్షలన్నీ నిర్వహించి దానికి కావాల్సిన వైద్యాన్ని అన్నిటి కూడా వీలైనంత వరకు ఉచితంగా ఇస్తాము. అలాగే ఒకవేళ ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినా చాలా తక్కువ ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఉచితంగా ఇవ్వాలని మా చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారు, మేడం బ్రహ్మిణి గారు, వాళ్ళకి ఆ కుటుంబం అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ఆ సంస్థను నిర్వహించారు. ఇప్పటికే కొన్ని లక్షలాది మందికి ఉచిత వైద్యం అందించాము. ఈ మొబైల్ క్యాంప్ ద్వారా ఇంతవరకు దాదాపు 1200 క్యాంపులు నిర్వహించి సుమారు 2,20,000 మందిని స్క్రీనింగ్ చేసి ఈ క్యాన్సర్ అనే మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి, మీకు తెలుసు ప్రారంభ దశలోనే కనుక మనం క్యాన్సర్ని గుర్తించగలిగితే వైద్యం బాగా పనిచేస్తుంది, తక్కువ ఖర్చుతోటి దాదాపు పూర్తిగా నివారించడానికి వీలవుతుంది. కాబట్టి క్యాన్సర్లో ప్రారంభ దశలో గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఈ మొబైల్ వ్యాన్ ద్వారా ఎవరికైనా స్క్రీనింగ్ టెస్టులు చేయడం, డాక్టర్ల చేత పరీక్షలు చేయడమే కాకుండా క్యాన్సర్ని మొదట్లో గుర్తించడానికి కావాల్సిన సమాచారాన్ని కూడా మా వాళ్ళు చిన్న కరపత్రాల ద్వారా ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మీరు వ్యాన్ మీద కొన్ని టీవీ ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా వీక్షించుకొని దీని గురించి అవగాహన పెంచుకున్నట్లయితే, మీరు పెంచుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పగలిగినట్లయితే ఈ భయంకరమైన వ్యాధిని మనం అర్లీ స్టేజ్లో గుర్తించి దాన్ని విజయవంతంగా నయం చేసుకోవచ్చు. కాబట్టి నా మనవి మంగళగిరి ప్రాంత వాసులందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోగలరని మరొకసారి విన్నవించుకుంటాను. నారా లోకేష్ సహకారంతో తాడేపల్లిలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరంలో 5,000 రూపాయలు విలువ చేసే పరీక్షలను నిర్వహించారు. బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నిటికీ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య నిపుణుల పర్యవేక్షణలో పూర్తి ఉచితంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగుతుందని సిఇఓ కృష్ణయ్య తెలిపారు. తాడేపల్లి పట్టణానికి నారా బ్రాహ్మణి విచ్చేస్తున్న సమాచారం తెలియటంతో స్థానిక మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. బ్రాహ్మణ్ని ప్రత్యేకంగా కలిసి ఫోటోలు దిగేందుకు స్థానిక మహిళలు అమితాసక్తి కనబరిచారు. In audio. In audio. In audio.
In audio.